మిత్రమా, ఈ మూలికతోటి ఇదిగో రసం పోసి ఇట్లా నేను వండుతున్న బాండీలో చూడండి. ఈ మూలిక ఏది మీకు చూపించాను కదా ఇంతకుముందు, అదే మూలిక చూడండి. అదో మూలిక. ఆ మూలికతోటి ఈ రసం పోసి పాదరసం దాంట్లో బాగా మగినం కొట్టేసి ఇదిగో ఈ రకంగా నీళ్ళు అదే పసురు వేసి ఈ పసురు వేసి బాగా తిప్పుతూ ఉంటే చూడండి ఈ రకంగా మగినం వచ్చేసింది. చూడండి మిత్రమా, ఇదిగో ఈ రకంగా మగినం వచ్చేసింది. అదిగో అర్థమైందా? ఈ మగినాన్ని తీసుకొని మనము తయారు చేసుకుంటున్నాం అన్నమాట. ఇలా తయారు చేసుకున్న మగినాన్ని 200 పిడకల పుటనేయాలి. 200 పిడకల పుటనేస్తే ఇదంతా ఏం చేయాలంటే ఇది కలం వేసి మళ్ళీ బాగా మెత్తగా నూరుకొని కడిగేసుకొని ఈ రసాన్ని రసం ఇదంతా మగినం అయిపోయింది. ఆ రకంగా చేసుకోవాలి మిత్రమా. అలా చేసుకుంటే బాగా పని అయ్యిద్ది, మంచిగా ఉంటుంది. చూడండి నేను కర్రల పొయ్యి మీద పెట్టి వండుతున్నా, గ్యాస్ గీసేం పెట్టలే డైరెక్ట్గా. అది ఈ రకంగా మనము తిప్పుతూ ఉంటే అదంతా బాగా అగ్నిజయం అయిపోయింది రసం. ఆ విధంగా తయారైద్ది మిత్రమా. ఓకేనా? ఆ విధంగా తయారు చేసుకుంటే పనులు అవుతాయి. పాదరసము ఈ విధంగా మగినం చేసుకోవాలి. ఆ మూలికతోటి బాగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది. మీకు ఏదైనా తెలవకపోతే నేను చెప్తానే ఉన్నా కదా ప్రతి ఒక్క వీడియోలో, నాయన ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి అని. ఆ విధంగానే చేసుకోండి. మీకు ఏమన్నా అర్థం కాకపోతే నాకు ఫోన్ చేసి ఈ పాదరసం కట్టు తోలిపోతే ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే అర్హత పొంది ఉండాలి. అర్హత లేకుంటే మాత్రం వేస్ట్, మీరు చేయలేరు. ఎందుకంటే దీనికి ఒక గురువు ఆజ్ఞ అనేది ఉండాలి. గురువు ఆజ్ఞ పాటించండి. అందుకని మీరు ఫోన్ చేసి నేను చెప్తా, ఆ విధంగా చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. ఓకేనా? స్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా. ఓకే.